ఈ దీపావళికి డబుల్ ధమాకా ఉంటుందని ప్రధాని మోదీ 15 ఆగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి స్వీట్ న్యూస్ చెప్పారు. జీఎస్టీ కొత్త విధానం అమలుతో సామాన్యులు, చిరు వ్యాపారులకు భారీ ఊరట ఉంటుందని చెప్పారు. అన్నట్లే జీఎస్టీ విధానంలో కీలక సవరణలకు కేంద్రం సిద్ధమైంది. ప్రజలపై పన్నుల భారం తగ్గించేలా తీసుకుంటున్న ఈ చర్యలతో ఇకపై జీఎస్టీలో 2 స్లాబ్ల విధానానికి ఆహ్వానం పలకబోతోంది కేంద్రం. 5-18% విధానాన్ని ప్రతిపాదించింది. 12-28% స్లాబ్లకు గుడ్ బై చెప్పనుంది కేంద్రం. ఇంతకీ ఈ జీఎస్టీ సవరణలతో ఏ వస్తువుల ధరలు, సేవలు తగ్గబోతున్నాయి? లెట్స్ వాచ్. దీపావళి కానుకగా జీఎస్టీలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో చాలా వస్తువుల ధరలు దిగొచ్చే అవకాశముంది. సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 5% స్లాబ్లోకి చేరతాయి. అలాగే 28% ఉన్న స్లాబ్లో ఉన్న వస్తు సేవల్లో 90% 18% రేటుకు మారనుంది. కొత్త విధానంతో టెక్స్టైల్, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూరుతుంది. పన్ను పోటు నుంచి ఉపశమనం కలిగేలా ఈ జీఎస్టీ సవరణలతో చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి. టూత్ పేస్ట్, టూత్ పౌడర్, హెయిర్ ఆయిల్, సబ్బులు, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రాసెస్డ్ ఫుడ్, కండెన్స్డ్ మిల్క్, శీతలీకరించిన కూరగాయలు వంటి ప్యాకేజ్ ఫుడ్స్, ప్రెషర్ కుక్కర్లు, వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు, ఎలక్ట్రానిక్ ఐరన్స్, కంప్యూటర్లు, గీజర్లు, వాక్యూమ్ క్లీనర్లు, రెడీమేడ్ దుస్తులు, 500 నుంచి 1000 లోపు ఉన్న చెప్పులు, చాలా రకాల వ్యాక్సిన్లు, హెచ్ఐవి, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్లు, కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు, జామెట్రీ బాక్సులు, మ్యాప్లు, గ్లోబ్లు, సోలార్ వాటర్ హీటర్లు, అల్యూమినియం, స్టీల్తో తయారు చేసిన వంట పాత్రలు, ఇతర సామాగ్రి, నాన్ కిరోసిన్ స్టవ్ల ధరలు తగ్గుతాయి. అలాగే సైకిళ్లు, ప్రజా రవాణా వాహనాలు, వ్యవసాయ పరికరాలు, వెండింగ్ మిషన్లు, గ్లేజ్డ్ టైల్స్, లిక్విడ్ సోప్స్, సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్, ఏసీ, టీవీ, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు, కార్లు, మోటార్ సైకిల్ సీట్లు, సైకిళ్లు, వ్యవసాయ వాహనాలకు వాడే రబ్బర్ టైర్లు, ప్లాస్టర్, ప్రోటీన్ సప్లిమెంట్లు, షుగర్ సిరప్లు, ఆరోమా కాఫీ, కాఫీ ఉత్పత్తులు, టెంపర్డ్ గ్లాస్, అల్యూమినియం ఫాయిల్, రేజర్లు, ప్రింటర్లు, మానిక్యూర్, పెడిక్యూర్ కిట్లు, ఇలా చాలా వస్తువుల రేట్లు దిగొస్తాయి. ప్రస్తుతం బీమాపై 18% జీఎస్టీ ఉండగా దాన్ని 5%కి తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే 0కు కూడా తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇక సేవల రంగంపై 18% జీఎస్టీ విధించే అవకాశముంది. మరోవైపు హానికారక వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. మొత్తానికి ఈసారి దీపావళి సామాన్యులు, చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపబోతోందనేది కేంద్రం చెబుతున్న మాట. చూడాలి ఈ జీఎస్టీ ఎఫెక్ట్ ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో.